స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జువాలజీలో మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2. మన బాడీ లోపల ఫామ్ అయినటువంటి CO2 బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ దగ్గర నుంచి బయటికి ఎలాగ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది మనకి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఇయర్కి అలాగే సెకండ్ ఇయర్కి ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఫర్ CO2? CO2 ట్రాన్స్పోర్ట్ 3 వేస్. మన బాడీ లోపల నుంచి CO2 అనేది మొత్తం 3 వేస్లో బయటికి వెళ్తుంది. వాటిలో మొట్టమొదటిది డిజాల్వ్డ్ స్టేట్. డిజాల్వ్డ్ స్టేట్ అంటే కరిగిపోవటం వల్ల వెళ్తాం. ఎలాగా 7% ఆఫ్ CO2 డిజాల్వ్డ్ స్టేట్ త్రూ ప్లాస్మా CO2 ప్లస్ H2O H2CO3. అంటే మన బాడీలో బ్లడ్ ఉండిద్ది, టిష్యూస్ దగ్గర ఫామ్ అయిన CO2 అనేది బ్లడ్ లోపల రిలీజ్ అవుతుంది. బ్లడ్ లోపల రిలీజ్ అయిన తర్వాత బ్లడ్ లోపల ఉన్నటువంటి ప్లాస్మాలో డిజాల్వ్ అవుతుంది. CO2 అనేది టిష్యూస్ దగ్గర ఫామ్ అవుతుంది. టిష్యూస్ దగ్గర ఎందుకని ఫామ్ అవుతుంది మనం సింపుల్గా చెప్పుకుందాం. దాని గురించి మన గ్లైకాలసిస్ ఈ క్వశ్చన్ మొత్తం చెప్పకుండా సింపుల్గా మనం ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది టిష్యూస్ దగ్గరికి వెళ్తుంది. తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది టిష్యూస్ దగ్గరికి వెళ్తుంది. టిష్యూస్ దగ్గర నుంచి గ్లూకోజ్ అనేది ఎనర్జీగా మారాలంటే ఆక్సిజన్ కావాలి. O2ని ఆక్సిజన్ని యూజ్ చేసుకొని గ్లూకోజ్ అనేది ఎనర్జీగా మారుతుంది. ఎనర్జీగా మారిన తర్వాత ఎనర్జీతో పాటు ఇంకా ఎవరు ఫామ్ అవుతారు? CO2 ఫామ్ అవుతుంది. ఎనర్జీని మన బాడీ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటాం. అలాగే ఫామ్ అయినటువంటి CO2ని బయటకు పంపించాలి. ఇది మనకి ఈ CO2 అనేది రిలీజ్ అయింది. CO2 ఎందుకు రిలీజ్ అయిందో చెప్పుకున్నాం. అలాగే CO2 రిలీజ్ అయిన తర్వాత బ్లడ్ లోపల ఉన్నటువంటి ప్లాస్మాలో కరిగిపోతుంది. కొంత ఎంత పర్సెంటేజ్? 100%లో ఒక 7% అనేది ప్లాస్మా లోపల డిజాల్వ్ అవుతుంది. ప్లాస్మా అంటే వాటర్. CO2 ప్లస్ H2O. CO2 అంటేనేమో ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్, H2O అంటే ప్లాస్మా. ఈ రెండు కలిసి ఫామ్ అయ్యేదాన్ని H2CO3 అంటారు. కార్బోనిక్ యాసిడ్ H2CO3. ఇది 7%. ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంది? 93% ఉంది. దాని లోపల కార్బమైనో కాంపౌండ్. సెకండ్ది వచ్చేసి కార్బమైనో కాంపౌండ్. 20 to 25% of CO2 combines directly with pre-amino group of hemoglobin and form carbamino hemoglobin in a reverse manner. ఇక్కడ ఏం చేస్తుందంట CO2 అనేది ఇక్కడ ప్లాస్మా ద్వారా 7% వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లోపల మనకేంటంటే హిమోగ్లోబిన్ ఇది ఆర్బీసీ లోపల ఎవరు ఉంటారు? హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపల ఎవరు ఉంటారంట? ఎమైనో గ్రూప్. హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి ఎమైనో గ్రూప్తో CO2 బైండ్ అవుతుంది. ఆర్బీసీ లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపల ఎమైనో గ్రూప్ ఉంటుంది. ఈ ఎమైనో గ్రూప్తో ఎవరు బైండ్ అవుతారు? CO2 ఫామ్ అవుతుంది. ఎవరిని ఫామ్ చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ ఎవరితో ఫామ్ అవుతుంది? ఎమైనో కార్బమైనో హిమోగ్లోబిన్ అంటే హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి ఎమైనో గ్రూప్తో కార్బన్ డైఆక్సైడ్ బైండ్ అవుతుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్, ఎమైనో గ్రూప్లో ఎమైనో, హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ మూడింటిని కలిసి కార్బన్, ఎమైనో, హిమోగ్లోబిన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కార్బమైనో హిమోగ్లోబిన్ కాంపౌండ్ ద్వారా 20 నుంచి 25% CO2 అనేది బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన రియాక్షన్. హిమోగ్లోబిన్ దాని లోపల ఉన్నటువంటి NH2 అంటే ఎమైనో గ్రూప్ ఎవరితో కలుస్తుంది? CO2. ఈ రెండు కలిసి ఫామ్ అయ్యేదాన్ని కార్బమైనో హిమోగ్లోబిన్ అంటారు. ఈ కార్బమైనో హిమోగ్లోబిన్ ద్వారా 20 నుంచి 25% అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కార్బమైనో కాంపౌండ్ ఆల్సో ఫార్మ్డ్ యూనియన్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ CO2. ఈ కార్బమైనో కాంపౌండ్ అనేది ఇంకొక చోట కూడా ఫామ్ అవుతుందంట. ఈ కార్బమైనో కాంపౌండ్ అనేది ఎమైనో గ్రూప్తో కలవటంతో పాటు ఇంకొక ప్లేస్లో కూడా ఈ ప్లాస్మాతో CO2 కలిసినప్పుడు కూడా ఫామ్ అవుతుంది. కార్బమైనో కాంపౌండ్ అనేది
ఎమైనో గ్రూప్తో పాటు ఇంకా CO2 అనేది ప్లాస్మాతో కలిసినప్పుడు కూడా ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, ప్లాస్మా ప్రోటీన్స్తో కలిసినప్పుడు. థర్డ్ది బైకార్బోనేట్ అంటారు. మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అంటే ఇది 7%, ఇది 20 to 25%. మెజారిటీ పార్ట్ అంటే బాడీలో ఫామ్ అయిన CO2 అనేది ఎక్కువగా ఎవరి ద్వారా వెళ్తుందంటే బైకార్బోనేట్గా వెళ్తుందంట. 70% ఆఫ్ CO2 ట్రాన్స్పోర్టెడ్ బైకార్బోనేట్. RBC contain very high concentration of the enzyme carbonic anhydrase and minute quantity of same in plasma too. ఇక్కడ ఏంటంటే ఆర్బీసీ అంట, ఆర్బీసీ లోపల ఎవరు ఉంటారంట, హై కాన్సన్ట్రేషన్లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. ఆర్బీసీ లోపల అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లోపల కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఇదే ఎంజైమ్ లో క్వాలిటీ లెవెల్లో ఉంటుంది ప్లాస్మా లోపల. బ్లడ్లో ఉన్నటువంటి ప్లాస్మాలో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ తక్కువగా ఉంటుంది. ఈ ఆర్బీసీలో అయితేనేమో వెరీ హై కాన్సన్ట్రేషన్గా ఎక్కువ లెవెల్లో ఆర్బీసీలో ఉంటుంది. మైన్యూట్ క్వాంటిటీ వచ్చేసరికల్లా ప్లాస్మాలో ఉంటుంది. ఇక్కడ ఏమైందంట CO2 అనేది H2Oతో కలిసిపోతుంది. అంటే ఆర్బీసీలో ఉన్నటువంటి H2Oతో CO2 అనేది ఆర్బీసీలో ఉన్నటువంటి ఇది మొత్తం కూడా ఆర్బీసీ, ఇది మొత్తం కూడా ఆర్బీసీ, ఇదంతా కలిపి బ్లడ్ లోపల ప్లాస్మా అలాగే ఆర్బీసీ. ఆ CO2 అనేది ఈ CO2 H2Oతో కలుస్తుంది. CO2 టిష్యూ దగ్గర నుంచి వచ్చింది. అలాగే ఆర్బీసీలో ఉన్నటువంటి వాటర్తో CO2 కలుస్తుంది. రెండు కలిసి ఏమైనా ఫామ్ చేస్తారు, కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. H2CO3 అనేది కార్బోనిక్ యాసిడ్. ఇక్కడ CO2 H2O ఎలా ఫామ్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. ఈ CO2 ప్లస్ H2Oని కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ చేసేది ఎవరంటే కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఇక్కడ ఆర్బీసీ లోపల ఉన్నటువంటి కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేటువంటిది ఈ రెండింటిని కలిపి కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ చేస్తుంది. ఇక్కడ కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేటువంటి ఎంజైమ్ రెండింటిని సపరేట్ చేస్తుంది. ఇక్కడ కార్బోనిక్ ఎన్హైడ్రేజే CO2 H2Oని కలిపి H2CO3ని ఫామ్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఫామ్ చేసినటువంటి కార్బోనిక్ ఎన్హైడ్రేజే రెండింటిని కూడా సపరేట్ చేస్తుంది. ఎలా సపరేట్ చేస్తుందంట, HCO3 అంటే బైకార్బోనేట్గా అలాగే H+ అయాన్స్గా సపరేట్ చేస్తుంది. కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ మొట్టమొదట రెండింటిని కలిపి కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ చేస్తుంది. ఇదే కార్బోనిక్ యాసిడ్ని కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది మళ్ళీ సపరేట్ చేస్తుంది, HCO3 H+. ఆర్బీసీలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్, HB అంటే హిమోగ్లోబిన్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఫామ్ అయినటువంటి H+ అయాన్స్ని తీసుకుంటుంది. హిమోగ్లోబిన్ అనేది H+ అయాన్స్ని తీసుకుంటుంది. H+ అయాన్స్ని తీసుకోకపోతే బాడీ యొక్క pH అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. బాడీలో pH ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా హిమోగ్లోబిన్ చేసే పని H+ అయాన్స్ తీసుకుంటుంది. H+ అయాన్స్ ఎక్కడి నుంచి ఫామ్ అయ్యి అంటే కార్బోనిక్ యాసిడ్ నుంచి ఫామ్ అయింది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే H2O CO2ని కార్బోనిక్ ఎన్హైడ్రేస్ కలపడం వల్ల వచ్చింది. ఇక్కడ ఇది ఫామ్ అయింది రియాక్షన్. ఇది H2CO3ని కార్బోనిక్ యాసిడ్ అనేది HCO3 అలాగే H+గా ట్రాన్స్ఫర్ చేసింది, మార్చింది. ఎట్ టిష్యూ PCO2 high due to catabolism, CO2 diffuses into blood, RBC plasma. టిష్యూస్ దగ్గర CO2 ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఎక్కువగా ఫామ్ అవడానికి కారణం ఏంటంటే కెటబాలిజం జరగటం వల్ల ఫామ్ అవుతుంది. ఇక్కడ కెటబాలిజం వల్ల ఫామ్ అవుతుంది. ఈ CO2 ఎక్కడికి వచ్చిందంట, బ్లడ్ లోపల ఉన్నటువంటి ఆర్బీసీలోకి అలాగే ప్లాస్మాలోకి వస్తుంది. క్లోరైడ్ షిఫ్ట్ HCO3 అయాన్స్ ఇంటూ ప్లాస్మా ఫ్రమ్ ఆర్బీసీ ఎట్ టిష్యూ. ఇది జరిగేది మొత్తం కూడా టిష్యూ దగ్గర. ఈ టిష్యూ దగ్గర ఏమవుతుందంట, HCO3 అయాన్స్ అనేవి ఆర్బీసీ దగ్గర నుంచి, ఇది ఆర్బీసీ దగ్గర నుంచి ప్లాస్మా లోపలికి ఇక్కడికి వస్తాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. HCO3 అయాన్స్ అనేవి ఆర్బీసీ నుంచి ప్లాస్మాలోకి వస్తాయి. అదే టైంలో ఏమవుతుంది, ఈ ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్స్ జరగటం వల్ల HCO3 మైనస్ వచ్చింది కాబట్టి ప్లాస్మా నుంచి Cl మైనస్ అనేది ఆర్బీసీలోకి వెళ్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక మైనస్ బయటకు వచ్చింది, అలాగే ప్లాస్మా నుంచి Cl మైనస్ అనేది లోపలికి వెళ్తుంది. ఇంకా దీని తర్వాత ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా టిష్యూస్ దగ్గర, ఇది లంగ్స్ దగ్గర.
టిష్యూస్ దగ్గర, బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ దగ్గర నుంచి లంగ్స్ దగ్గరకు వచ్చినప్పుడు, లంగ్స్ దగ్గర ఉన్నటువంటి ఆల్వియోలై దగ్గరకు వచ్చినప్పటికల్లా ఈ HCO3 ప్లాస్మా నుంచి మళ్ళీ ఆర్బీసీలోకి వస్తుంది. అప్పుడేమవుతుంది, లోపల ఉన్నటువంటి సిఎల్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఇలాగా సిఎల్ అయాన్ అనేది ప్లాస్మా లోపల నుంచి ఆర్బీసీ లోపలికి వెళ్ళటం, అలాగే ఆర్బీసీ నుంచి బయటకు రావడం, ఇలా జరగటాన్ని క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ సిఎల్ అయాన్స్ అంటే క్లోరైడ్ అయాన్స్ ఆర్బీసీ అండ్ ప్లాస్మా రెండింటి మధ్యకి అది అటు ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. సిఎల్ అంటే క్లోరైడ్, క్లోరైడ్ అనేది షిఫ్ట్ అవుతుంది కాబట్టి క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. ఇప్పుడు లంగ్స్ దగ్గర ఏమవుతుంది, ఇదే రియాక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. ఇప్పుడు పైనుంచి కిందకి, ఇప్పుడు కింద నుంచి పైకి. HCO3 మైనస్, అలాగే హిమోగ్లోబిన్ ఏం చేసింది, బాడీ లోపల H+ అయాన్స్ కానీ CO2 కానీ ఉంటే బాడీ pH ఇన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అక్కడ టిష్యూస్ దగ్గర తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది, లంగ్స్ దగ్గర తీసుకొచ్చింది. లంగ్స్ దగ్గర ఉన్నటువంటి ఆల్వియోలై దగ్గర తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హిమోగ్లోబిన్ తీసుకొచ్చినటువంటి H+ అయాన్స్ని అలాగే CO2ని బయటకు వదిలేసింది. అది ఎవరినైతే తీసుకొచ్చిందో వాళ్ళిద్దరిని కూడా బయటకు వదిలేసింది. వదిలేసినప్పుడు ఏమైంది, ప్లాస్మా నుంచి వచ్చినటువంటి HCO3 అలాగే హిమోగ్లోబిన్ వదిలేసినటువంటి H+, ఈ రెండు కూడా కలిసిపోయి, ఈ రెండు బయట సపరేట్ అయినాయి, అది మరి కలిసిపోతాయి. ఈ రెండు కూడా కలిసిపోయి కార్బోనిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇదే కార్బోనిక్ యాసిడ్ దీనికంటే ముందు ఎలా ఉంది, H2O CO2, అలాగే ఇక్కడ కూడా H2O సపరేట్ అయింది, CO2 సపరేట్ అయింది. CO2 అనేది లంగ్స్ దగ్గర నుంచి బయటకి అవుట్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకైనా కానీ ఇది రాసుకుంటే సరిపోతుంది. మనకి టిష్యూస్ దగ్గర CO2 ఎక్కువగా ఉంటుంది. CO2 ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ కెటబాలిజం జరగటం వల్ల ఎక్కువ CO2 అనేది రిలీజ్ అవుతుంది. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ అనేది CO2తో బైండ్ అవుతుంది. అలాగే ఆల్వియోలై దగ్గరకు వచ్చేసరికల్లా మనం ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల లంగ్స్ దగ్గర ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో బైండ్ అవుతుంది, అలాగే CO2ను వదిలేస్తుంది. టిష్యూస్ దగ్గర అయితేనే CO2తో బైండ్ అవుతుంది, అలాగే ఆల్వియోలై దగ్గర అయితేనే O2తో బైండ్ అవుతుంది, CO2ను బయటకు రిలీజ్ చేస్తుంది. ఇది కూడా 3 వేస్లో రిలీజ్ చేస్తుంది. ప్లాస్మా ద్వారా 7%, అలాగే ఆర్బీసీలో ఉన్నటువంటి అమైనో గ్రూప్ ద్వారా 20-25%, బైకార్బోనేట్ ద్వారా 70%. ఇలాగ మన బాడీలో ఫామ్ అయినటువంటి CO2ని బాడీ నుంచి బయటికి పంపించేటువంటి పద్ధతులు, దీన్నే మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2 అంటారు. ఇది మొత్తం కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.